5431 కొత్త పాట అంటే ఏమిటి అర్థం? ఆ లెసన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కొత్తదైన పాట బ్రిటిష్ వాళ్ళ కాలంలో పల్లెటూర్లన్నీ పురాతనంగా ఉండేవి. అక్కడ వాతావరణం నుండి స్వాతంత్రం వచ్చినాక మన పల్లెటూరు ఊర్లు ఎలా ఉన్నాయి అనేది ఆ లెసన్ యొక్క ఉద్దేశం, ప్రాముఖ్యత. కొత్త పాట రచయిత ఎవరు? ఆమె యొక్క రచనలు ఏంటి? పాకాల యశోదారెడ్డి. అందరు కనపడాలి. రచనలు ఎర్రాప్రగడ, ధర్మశాల, పర్యాలోచనము, పారిజాత పవరణ, నువ్వే చెప్పావు. ఇచ్చమ్మ కథలు, మా ఊరి ముచ్చట్లు. కోర్జాలు. నెక్స్ట్ చెరువుల యొక్క ప్రాముఖ్యత ఏమిటి ఆ ఊరి? చెప్పా కదా, చెరువులు ఉండడం వల్ల ఏమైతే మంచినీళ్ళు, ఆ రోజులు మంచినీళ్ళు తాగేవాడు. చెరువుల వల్ల ఏంటి, మంచిగా చెరువులు నిండా ఉంటే ఆ ఊరి నీటి అవసరాలని తీర్చేది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఈ రోడ్లు ఎట్లాగుంటుంది, ఎట్లుంటుంది అని తమ్ముడితో అక్క ఎందుకు ఉంది? ఎందుకంటే గుంతలుగా ఏర్పడి ఉండేవి. వర్షాలకు ఇంకా ఎక్కువ గుంతలుగా ఉండేవి. ఇప్పుడు ఎలా ఉన్నాయి? చక్కని రహదారులతో ఉండేది. అక్కడ దేని మీద కూర్చునేవాళ్ళు? రచ్చబండ, రావి చెట్టు. రచ్చబండ రావి చెట్టు. ఎంతమంది కూర్చునేవాళ్ళు? ఎవరెవరు కూర్చునేవాళ్ళు? ఆ పరిస్థితి ఊరి పెద్దలు ఎవరు? రంగనాయుడు. ఆ రోజులు ఏంటి, వడ్డీలకు ఇచ్చేవాళ్ళు, వసూలు చేసేవాడు. ఇవాళ అయ్యింది ఆ బాధంతా పోయి బ్యాంకులు రావడం వల్ల ఆ బాధంతా పోయి. ఇంకా ఏమైంది, ఇంకా వాతావరణం ఎలా ఉంది? పచ్చని చెట్లతో పల్లె కలకలలాడుతూ ఉంది. పల్లె వాతావరణం అనేది కనపడుతుందని అక్క తమ్ముడితో అన్నది. అర్థమైందా? నెక్స్ట్ రంగనాయుడు పాత్ర ఏంటి? రంగరాయుడు గోపాలరాయుడు మామూలు. ఆయనకి ఆ ఊర్లో 2 అంతస్తుల ఖర్చు భవనం ఉంది. 2 పెద్ద పెద్ద అరుగులు ఉన్నాయి. రంగనాయుడు ఆ ఊరికి పట్టిన పెద్ద మారెమ్మ లాంటి వాడు. ప్రజల దగ్గర మోసపూరితంగా వడ్డీలు తీసుకునేవాడు. ప్రజలు తర్వాత ఆలోచన విధానంలో మార్పులు వచ్చి రంగరాయుడికి వడ్డీలు ఎటువంటి పంగనామం పెట్టి ఊరు నుంచి వెళ్ళగొట్టారు. దాంట్లో అయిన పరిస్థితి చెప్పుకుంటే సిగ్గుబాయ్, చూసుకుంటే పానం బాయే. వృత్తిలో వడ్డీ ఎరకలా అయ్యింది. చుట్టాల పేరుతో ఊరి వదిలి రంగాపురానికి వెళ్ళిపోయాడు. అంతకుముందు పరిస్థితులు ఎలా ఉండేవి? ఊరి పరిస్థితి అంతకుముందు అక్క రాకముందు ఊరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? పరదాలు ఏ కాలం శారీలు కట్టేవాడు? ఎర్ర రంగు స్త్రీలు ధరించేవాడు. ఎర్ర రంగు స్త్రీలు ధరించేవాళ్ళు. ఏమనేవాడు? మీనాలు పల్లకిలు అనేవాడు. మీనాలు పల్లకిలు. అర్థమైందా? పల్లకి అంటే ప్యానిక్ ఇన్ ఇంగ్లీష్లో. చెప్పు, మా తెలుగువాడే ప్యానిక్ కింద మారింది. నెక్స్ట్ అప్పుడు ఎవరు ఉండేవాళ్ళు? పోలీస్ పటేళ్ళు. పోలీస్ పటేళ్లకు లంచం ఇచ్చే ఆచారం ఉండేది. ప్రజల మార్పుల వలన ఆ ఆచారం తెరకెక్కించారు. పూర్వంలో రచ్చబండపై గ్రామ పెద్దలు మాత్రమే కూర్చొని తీర్పులు చెప్పేవారు. నేడు గ్రామ పెద్దలతో పాటు ప్రజలు కూడా కూర్చుంటున్నారు. పూర్వకాలంలో ప్రజలు
పెద్దవారి చెప్పుల కింద తేగలా బ్రతికేవారు. చుట్టూ తేగలా అడిగేవాడు. పూర్వంలో ప్రజలు మారమ్మ నుంచి డబ్బులను తీసుకునేవారు. నేడు వారు బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం ప్రారంభించారు. పూర్వంలో పల్లకీలు మోసే ఆచారం ఉండేది. నేడు అది పూర్వంలో మేనాలు పల్లకీలు బోయలు మోసేవాడు. బోయలు పూర్వంలో ఎవరు చక్కగా బయటికి కనపడకుండా జుట్టు దూకొని సంప్రదాయబద్ధంగా స్త్రీలు ఆ రోజుల్లో ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ ఎర్ర పోసుకొని ప్యాంట్లు వేసుకొని తిరిగేవాడు కాదు. పూర్వంలో చిన్నపిల్లలు అప్పుడు ఏ బడులు ఉండేవి కాదు, ఇప్పుడు ఏమున్నాయి? అప్పుడు బడులు ఉండేవి కాదు, ఇప్పుడు బడులు వచ్చినాయి. బడులు